ఖమ్మం జిల్లా పామ్ ఆయిల్ వేసిన రైతుల ఇన్ఫర్మేషన్ మనమైతే కొంత తీసుకోవటానికి మనం ప్రయత్నం చేసినాం. ఖమ్మం జిల్లాలో ఎంతమంది రైతులు పామ్ ఆయిల్ సాగు చేసినారు వాటి వివరాలు, ప్లస్ మనకి 2100 ఇచ్చినారు, 2100 ఇచ్చారు. ఇంకా 2100 మనకి 2021లో చాలా మందికి ఇవ్వలేదు. అది సమాచారం కోసం మనం ఈ లిస్ట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. అయితే వాళ్ళు ఇచ్చిన సమాధానం చూద్దాం. మనం అడిగిన విషయం ఏంటంటే 2020, 2021, 2022 సంవత్సరంలో పామ్ ఆయిల్ వేసిన రైతులు ఎంతమంది, ఎన్ని ఎకరాలు వేసినారు, వాటి వివరాలు మనం అడిగినాం. వాళ్ళు ఇచ్చింది ఏంటంటే 2020-21 సంవత్సరంలో 313 మంది రైతులు 1417 ఎకరాలు నాటారు. 2021-22 సంవత్సరంలో 700 మంది రైతులు 3009 ఎకరాలు నాటారు. దీని వెంట రైతులు నాటిన వాళ్ళ రైతులు జాబితా కూడా మనకి ఇవ్వటం జరిగింది అనమాట. తర్వాత 2020-21 సంవత్సరంలో పామ్ ఆయిల్ రైతులకి ఇవ్వవలసిన సబ్సిడీ ఎంతవరకు రైతులకు ఇచ్చారు, ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాల్సి ఉంది, వాటి వివరాలు మనం అడిగినాం. 2020-21 సంవత్సరం వరకు కంపెనీ వారు ఎరువులు రైతులు సరఫరా చేశారు, వాళ్ళు ఇచ్చారనేది వీళ్ళు దీంట్లో మనకి జవాబులు ఇచ్చారు. తర్వాత ప్రభుత్వం వారు 2021-22 సంవత్సరం నుండి ఎరువులపై అండ్ అంతర పంటలపై రాయితీని నేరుగా రైతు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఎరువులపై 2100 మరియు అంతర పంటలపై 2100 రాయితీని, అలాగే 2వ సంవత్సరం రాయితీ కింద ఎరువులపై 2100, అంటే ఈ మూడు కలిపి మనకి ఒకేసారి 2022-23 సంవత్సరంలో 2962 ఎకరాలకు గాను 684 మంది రైతుల ఖాతాలో వీళ్ళు జమ చేసినట్టుగా మనకి లిస్ట్ కూడా ఇచ్చారు. ఆ లిస్ట్ కూడా మీకు తర్వాత చూపెడతాను అనమాట. తర్వాత మళ్ళీ మనం మూడో క్వశ్చన్ ఏంటంటే 2021-22 సంవత్సరానికి సంబంధించి పామ్ ఆయిల్ రైతులకి 2100 ఇచ్చారు. కొంతమందికి అసలే ఇవ్వలేదు. ఇంకొక 2100 ఇస్తారా, ఇస్తే ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే వాటి కారణాలు ఏంటి మనం అడిగినాం. అడిగితే వాళ్ళు 2020-21 సంవత్సరం టోటల్కు 2022-23 సంవత్సరం గాను 3 సంవత్సరాలు అయితే ఒకేసారి వేశారన్నమాట. 237 మంది రైతులకు 1158 ఎకరాలకు గాను 22,32,991 రూపాయలు మరియు 19-20 సంవత్సరం టోటల్కి గాను 4వ సంవత్సరం రాయితీ, అంటే 19 అంటే 2021-22 అంటే వాళ్ళ 4వ సంవత్సరం వాళ్ళ ఖాతాలో వేశారు. అది మనకి సంబంధం లేని విషయము. అలాగే 2021-22 సంవత్సరం టోటల్కు 2023-24 సంవత్సరానికి గాను 3 సంవత్సరాల రాయితీ 629 మంది రైతులకు గాను 2,665 ఎకరాలకు గాను 74,29,643 రూపాయలు. అలాగే 2021 సంవత్సరం టోటల్కి గాను 4వ సంవత్సరం రాయితీ 230 మంది రైతులకి 10,076 ఎకరాలకు గాను 25,07,715 రాయితీ నిధులు విడుదల అయినవట. వాటిని ఇంకా బ్యాంకు ద్వారా రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేయడం జరుగుతుంది. ఉద్యానవన మరియు పామ్ ఆయిల్ కంపెనీ క్షేత్రస్థాయి సహాయకులతో కూడిన బృందం క్షేత్ర ప్రదర్శన సమయంలో అంతర పంట ఉన్నటువంటి పామ్ ఆయిల్ తోటల రైతులకు మాత్రమే అంతర పంట రాయితీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇది 2022 సంవత్సరం 21 సంవత్సరానికి సంబంధించింది. ఈ రాయితీ వాళ్ళు ఇవ్వలేదు అనమాట. 2100 ఇచ్చారు, మిగతా 2100 అంతర పంట లేదనే షాక్ తోని ఏ జిల్లాలో ఆపలేదు, ఓన్లీ ఖమ్మం జిల్లాలో వీళ్ళు ఆపారనమాట. తర్వాత పామ్ ఆయిల్ తోటలకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం ఎంత ఇస్తుంది, రాష్ట్రం ఎంత ఇస్తుంది, అంటే కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత అని మనం 4వ క్వశ్చన్ అడిగాం. అయితే ఆయిల్ పామ్ తోటలకు ఇచ్చే సబ్సిడీలో కేంద్రం 40%,
ఇది స్టేట్ గవర్నమెంట్, ఈ రెండు కలిసి ఈ రైతులకు సబ్సిడీ ఇస్తున్నట్టు వాళ్ళు మనకి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మనకి ఆ లిస్ట్ మొత్తం ఉంది. మీరు ఇక్కడ జరిగింది ఏంటంటే ఫామ్ ఆయిల్ ఎకరాలు వేసిన ఎకరాల కాడికి వీళ్ళు దీంట్లో ఎక్కువ చూపెట్టారు. ఇది ఫీల్డ్ లో మనం విచారణ చేసినట్టయితే చాలా బోగస్ గా కనిపిస్తాయి అనమాట. రైతుల పేరు మీద చాలా మొక్కలు దీంట్లో వాళ్ళు పక్కదారి పట్టించినట్టుగా మనకి తెలిసిన సమాచారం దీంట్లో. ఎందుకంటే ఎక్కువ ఎకరాలు చూపెట్టారు, ఫీల్డ్ లో ఇంత లేదు. అదొకటి. 21 వేయటానికి ఇన్ని షాకులు చెప్పిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మరి అప్పుడున్న కలెక్టర్ గారు కానీ ఒక 21 అంతర పంట వేయలేదనే షాకుతోని రైతుల డబ్బులు అయితే కట్ చేశారు. కానీ మరి ఈ పక్కదారి పట్టిన రైతుల పేరు మీద మొక్కలు పక్కదారి పట్టిన మొక్కల వాటి గురించి మరి ఎందుకు పట్టించుకోలేదు? తర్వాత మిగతా మొక్కలు ఆఫ్ టైప్ మొక్కలు వచ్చిన నర్సరీల గురించి ఎందుకు పట్టించుకోలేదు? అక్కడ ఎందుకు ఫీల్డ్ విజిట్ చేయలేదు? ఇక్కడ ఫీల్డ్ విజిట్ చేసిన వాటికే మేము అంతర పంట ఉన్న వాటికి మేము ఫీల్డ్ విజిట్ చేసిన వాటికి 21 ఇచ్చినామని చెప్పడం జరిగింది. మరి ఇంత పగడబందీగా మీరు చేసిన వాళ్ళు మరి అదే విషయంలో మొక్కల విషయంలో మీరు ఎందుకు లేరు? మరి వాళ్ళ దగ్గర మీరు ఏమైనా లంచాలు తీసుకున్నారా? మరి అది తెలవాల్సి ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే మనం మండలాల వేదిగా అన్ని మండలాలు ఉన్నాయి. దాదాపుగా ఇక్కడ డబ్బులు ఇవ్వని వాళ్ళైతే ఎక్కువ అన్ని మండలాల్లో ఉన్నారు. మన దగ్గర మీరు ఎవరైనా మండలాల వారిగా ఫోన్ చేయండి, మీకు లిస్ట్ కూడా మీకు వాట్సాప్లో మా లిస్ట్ కూడా పెడతాను. మీ మండలం లిస్ట్ కావాలంటే మీకు పెడతాను. ఇక్కడ రఘునాథపాలెంలో కూడా రఘునాథపాలెం, తర్వాత బాలపేట, మల్లెమడుగు, తర్వాత ఏన్కూరులో అయితే చాలా మంది రైతులకు ఇవ్వలేదు. కొనిజర్ల కూడా చాలా మంది రైతులకు ఇవ్వలేదు. కొనిజర్ల అయితే చాలా మంది రైతులకి ఆ 21 కూడా రాలేదనమాట. ఏన్కూరు ఇప్పుడున్న డిహెచ్ఓ గారు ఏం చెప్పారంటే మీకు ఇదమ్ము అప్పుడు ఆగిపోయిన డబ్బులన్నీ అంతర పంటయి ప్లస్ ఈ రెండు కలిపి వస్తాయండి అని చెప్పారు. మరి అయినవరకు ఎవరెవరు రైతులకు వచ్చినా రాలేదా అన్నది తెలియదు. ఇది చూసిన తర్వాత మీరు ఈ లిస్ట్ అయితే మీకు పంపిస్తాను నేను. ఎవరెవరి పేర్లు డబ్బులు రాలేదో వాళ్ళు ఫోన్ చేయండి, మీకు వాట్సాప్ లో పెడతాను. తర్వాత ఏన్కూరు చాలా మందికి రాలేదు. ఖమ్మం రూరల్ కూడా రాలేదు చాలా మందికి. ఖమ్మం రూరల్, తర్వాత తల్లంపాడు, మొత్తం ఏన్కూరు చాలా ఉన్నాయి. ఏన్కూరులో బాగా చాలా మంది డబ్బులు రాలేదు. తర్వాత కొనిజర్లో కూడా రాలేదు బాగా. కొనిజర్లో ఏన్కూరు రైతులకైతే ఎక్కువ రాలేదు డబ్బులు. తర్వాత పెనుబల్లి కూడా రాలేదు. పెనుబల్లి కూడా చాలా మంది రైతులు డబ్బులు రాని రైతులు ఉన్నారు. తర్వాత ఇంకా సత్తుపల్లి కూడా బాగానే ఉన్నారు. సత్తుపల్లి ఎక్కువ ఫామ్ ఆయిల్ వేస్తారు కాబట్టి సత్తుపల్లి కూడా ఎక్కువ మంది రైతులకి ఇక్కడ డబ్బులు ఇవ్వనట్టుగా మనకి వాళ్ళు లిస్ట్ అయితే ఇచ్చారు. సత్తుపల్లి చాలా ఉన్నాయి, చాలా 4-5 పేజీలు సత్తుపల్లి ఉన్నాయి. వెంసూరు కూడా ఉంది. వెంసూరు, తర్వాత వైరా, ఎర్రిపాలెం. వైరాలో కొద్దిగా తక్కువ ఉన్నట్టుంది, ఎర్రిపాలెం కూడా కొంచెం తక్కువనే ఉంది. తర్వాత బోనకల్ కూడా చాలా మంది రైతులకు వచ్చినాయి. కోసుమంచిలో కూడా చాలా మందికి వచ్చినాయి. ఒక ఇద్దరికి తప్ప మిగతా వాళ్ళందరికీ ఇక్కడ వచ్చినాయి అనమాట. తర్వాత తిరుమలాయపాలెం కూడా కొంతమందికి రాలేదు. కొనిజర్లు చాలా ఉన్నాయి అనమాట. ఎక్కువ కొనిజర్ల, సత్తుపల్లి, ఏన్కూరు ఈ 3 మండలాలు మాత్రం చాలా మంది ఇవ్వలేదు. అంటే వీళ్ళు ప్రచారం చేసే ప్రచారం ఏదైతే ప్రచారం చేస్తారు కదా, ఈ మధ్య నేను చూసాను, నాకే నవ్వొచ్చింది. దాంట్లో మన ఫామ్ ఆయిల్ చెట్లకి 500 రూపాయలు నోట్లు కట్టేసి వాళ్ళు ఒక స్టాల్ పెట్టారనమాట. అంటే ఫామ్ ఆయిల్కి 500 రూపాయలు డబ్బులు కాస్తాయని. అంటే వాళ్ళు ప్రచారం చేసే అంత ఆర్భాటం కానీ ఉత్సాహం కానీ అక్కడ పోజులు ఇచ్చి ఫోటోలు దిగేంత ఇంట్రెస్ట్ కానీ క్షేత్ర స్థాయిలో రైతులకి వాళ్ళని మోటివేట్ చేయటం, ఏ మందులు కొట్టాలి, ఏ మందులు వేయాలి, ఎలా పెంచాలి, దాంట్లో పిచ్చి మొక్కలు ఎన్ని ఉన్నాయి, మంచి మొక్క, ఇవి చెప్పడానికి వాళ్ళ చేత కాదు. మిగతా వాటిలో మాత్రం మామూలుగా స్టాల్స్ పెట్టినప్పుడు మాత్రం వచ్చేసి పెద్ద ఆర్భాటం చేసి హంగామా చేసి పోతాం తప్ప ఏమి లేదు. మొక్కలు వేసేటప్పుడు ఉన్న ఉత్సవం, మొక్కలు వేసిన కనుక రైతు దగ్గర వచ్చేసి వాళ్ళని
వేయండి 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 అంటారు. ఆ మొక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కడన్నా కనిపిస్తాడు, ఎవ్వరు కనిపించరు. మళ్ళా ఆ రైతులు ఏం చేయాలా? మామూలు పంట అయితే ఒక సంవత్సరంలో అది వేస్తే వస్తే వస్తుంది, పోతే పోతుంది. ఒక 5-6 నెలల్లో దాని తాడో పేడో తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ దాని జోలికి పోడు. లాభం వస్తే వేస్తాడు, నష్టం వస్తే వేయడు. కానీ ఫామ్ ఆయిల్ ఒక దమ్మ వేసిన తర్వాత ఒక 30 ఇయర్స్, అంటే ఒక 30 ఇయర్స్ అంటే దాదాపుగా ఒక హాఫ్ తరం, మనం ఒక తరం అయిపోయింది అంటాం కదా, అట్లా ఒక హాఫ్ తరం అయిపోయే అంత టైం తీసుకునే ఫామ్ ఆయిల్కి ఎంత జాగ్రత్తగా మరి ఈ అధికారులు కానీ కంపెనీలు కానీ ఉండాలి. ఏదో వేపించడం అంటే వేపించడం అని పిచ్చి మొక్కలు ఇచ్చేసి వేపించేస్తే ఆ రైతు ఏం చేయాలా? అందుకనే రైతులు కూడా కొంచెం ఇది చేయాలి. మొన్న మొక్కలు కూడా ఇచ్చారు. ఈ మధ్య మొక్కలు ఇచ్చినప్పుడు దాదాపు అది ఆ నర్సరీలో పెంచేటప్పుడు దగ్గర పెట్టుంటారు. అవి దాదాపు ఒక 6 అడుగులు 7 అడుగులు పోయినాయి. అవి నాటేటప్పుడే విరిగిపోతా ఉన్నాయి. మొక్కలు కూడా కింద పడిపోతున్నాయి. అలాంటి మొక్కలు అంటగడతా ఉన్నారు. మరి అధికారులు మరి దాన్ని ఆ నర్సరీ చూసేటప్పుడు, దాన్ని సర్టిఫై చేసేటప్పుడు వీళ్ళకి కనీసం కళ్ళకు కనపడుతుంది కదా. వాళ్ళైతే ఆ మొక్కలని దాచైతే పెంచే వాళ్ళైతే దాచైతే ఇవ్వరు కదా. కనీసం ఆ ఫీల్డ్ విజిట్ చేసేటప్పుడు ఆ విజిట్ అన్నా చేయండి. ఆ విజిట్ చేసేటప్పుడన్నా కొంచెం కళ్ళు పెట్టి చూడండి, చూసి ఆ మొక్కలు ఎలా ఉన్నాయి, ఏంది, ఎలా ఇస్తున్నారు. అది కూడా మీకు చేత కాకపోతే ఇంకా మీకు డిపార్ట్మెంట్ ఎందుకు, ఇదంతా ఎందుకు, ఇంకా రైతులను మోసం చేయటం తప్ప. అందుకనే ఎవరైనా ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు లిస్టు మీ మండలానికి తప్పకుండా పంపిస్తాం.